చిన్న పిల్లలు ఐసైట్. స్కూల్లో ఉన్న క్లాస్ టీచర్ మీ పిల్లోడికి బోర్డు కనపడట్లేదురా బాబు అని మొత్తుకుంటే కానీ తెలియదు మన పిల్లోడికి సైట్ వచ్చింది సంగతి. గుర్తుపెట్టుకో, మీ పిల్లోడు చదువుతున్నప్పుడు త్వరగా అలసిపోతున్నా, తరచూ తలనొప్పి అని కంప్లైంట్ చేస్తున్నా, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడటానికి కళ్ళు చిన్నవి చేస్తున్నా, ఇంకా కన్ఫర్మే మన వీరాది వీరుడు కళ్ళజోడు వచ్చేసింది. కొంతమంది పిల్లల ఐబాల్ చాలా ఫాస్ట్గా గ్రో అవుద్ది. అంటే ఐబాల్ షేప్ అనేది రౌండ్గా కాకుండా కొంచెం పొడుగ్గా పెరుగుద్ది. ఐబాల్ షేప్ అనేది రౌండ్గా ఉంటే లైట్ ఫోకస్ అనేది రెటినా మీద డైరెక్ట్ గా పడుతుంది. అప్పుడు విజన్ అనేది చాలా క్లియర్ గా కనపడుద్ది. అదే ఐబాల్ షేప్ పొడుగ్గా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ రెటినా కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు లైట్ రేస్ అనేది రెటినా మీద కాకుండా రెటినా ముందు పడతాయి. దెబ్బకు విజన్ అంతా బ్లర్ అయిపోద్ది. ఇలా ఐబాల్ పొడుగ్గా పెరగటం వల్ల వచ్చిన ఐసైట్ ని ఎవరో రివర్స్ చేయలేరు. కొన్నిటిని మాత్రం మనం రివర్స్ చేయొచ్చు. అవి ఎలాంటి అంటే నైట్ టైంలో బాగా చదువుకోవటం వల్ల కానీ, మొబైల్స్ ల్యాప్టాప్స్ లాంటివి కొంచెం ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఐ మజిల్స్ టైట్ అయ్యి వాళ్ళ సైట్ వస్తుంది. బట్ ఇలాంటి కేసెస్ లో వాళ్ళ ఐస్ కి ప్రాపర్ గా రెస్ట్ ఇస్తే వాళ్ళ ఐసైడ్ పవర్ ని గ్రాడ్యువల్ గా తగ్గించవచ్చు. కొంతమంది పిల్లల్లో అయితే ఐబాల్ చాలా షార్ట్ గా ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి విజన్ బ్లర్ గానే ఉంటుంది. ఇలా ఐబాల్ షార్ట్ గా ఉండటం వల్ల వచ్చిన సైట్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోతుంది. పిల్లల్ని కాస్త ఎండలోకి పంపండి. మీ సుపుత్రుడు ఏం కందిపోడు. మీ పిల్లోడు ఎండలోకి వెళ్ళిన తర్వాత వాడి కంటి రెటీనా అనేది డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ చేసింది. ఆ కెమికల్ అనేది వాళ్ళ ఐబాల్ చాలా పొడుగ్గా పెరగకుండా ఆపుద్ది. గుర్తుపెట్టుకుండా 5 ఏళ్లలోపు పిల్లలకి మొబైల్ అస్సలు ఇవ్వద్దు. మన వీరాది వీరుడేమో మొబైల్ లేకపోతే తిండి కూడా తినడా. ఎంత అదృష్టమో మనకి. పిల్లల చేత 20-20-20 అనే రూల్ని ఫాలో అవ్వమని చెప్పండి. అంటే ప్రతి 20 మినిట్స్ చదువుకున్న తర్వాత 20 feet డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని 20 seconds పాటు చూడాలన్నమాట. మీ కళ్ళకి మీ బుక్ కి కనీసం 30-40 centimeter డిస్టెన్స్ ఉండాలి. 30-40 centimeters అంటే ఎంత సార్ నన్ను అడగొద్దు. స్కేల్ పెట్టి మీరే కొలుసుకోండి. కొంతమంది పిల్లలైతే టీవీ కానీ మొబైల్ కానీ చూసేటప్పుడు కనీసం ఒక్కసారి కూడా బ్లింక్ చేయరు. వాళ్ళకి పొద్దు గూగుల్ పక్కన ఎవడో ఒకటి ఉండి నువ్వు బ్లింక్ చేయరా బాబు అని మొరపెట్టుకుంటా ఉంటాడు. వాడేదో మన ఫార్మాలిటీ కోసం ఒక 2 సార్లు బ్లింక్ చేస్తాడు, మళ్ళీ మావులే. రోజు 2 గంటల పాటు గ్రౌండ్ లో పిల్లల్ని ఆడుకోమని చెప్పండి. అదే వాళ్ళ కళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్, LIC, హెల్త్ ఇన్సూరెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు.